హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ అగ్రికల్చర్కి సంబంధించి మనకి రివల్యూషన్స్ అంటే విప్లవాలు అనేవి మనకి ఇంపార్టెంట్. మ్యాక్సిమం మనం చూసినప్పుడు ఈ క్వశ్చన్స్ అనేవి మనకి జనరల్గా జిఎస్లో కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి. మనకి గ్రీన్ రివల్యూషన్, ఎల్లో రివల్యూషన్, వైట్ రివల్యూషన్, ఇలా ఆల్ రివల్యూషన్స్ టైప్స్ అండ్ అవి ఏ టైంలో వచ్చినాయి, వాటి కోసం కృషి చేసిన పర్సన్స్ ఎవరు. ఇప్పుడు మనకి గ్రీన్ రివల్యూషన్ అనగానే ఎంఎస్ స్వామినాథన్ గుర్తు రావాలి, ప్రపంచంలో వచ్చేసి నార్మన్ బోర్లాగ్ గుర్తు రావాలి. ఇలా ఎవరు దానికోసం కృషి చేశారు, ఆ విప్లవం ఏ టైంలో స్టార్ట్ అయింది, ఇంకా మనకి కల్చర్స్ ఉండడం జరుగుతుంది ఇక్కడ. పీసీ కల్చర్, ఫ్రాన్సీ కల్చర్, ఆక్వాకల్చర్, ఫ్లోరికల్చర్, ఇలా వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మనం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక్కడ మనం చూస్తే మనకి మెయిన్ వచ్చేసి హరిత విప్లవం. ఈ హరిత విప్లవం అంటే ఏంటి, మనకి ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం తీసుకొచ్చిందే మనకి హరిత విప్లవం. ఇది మనకి 1966లో తీసుకురావడం జరుగుతుంది. మనకి ఇది ప్రణాళిక విరామం కాలంలో ఖరీఫ్ సీజన్లో తీసుకురావడం జరుగుతుంది. దీనికోసం మనకి కృషి చేసింది వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్. భారతదేశ హరిత విప్లవ పితామహుడు వచ్చేసి మనకి ఎంఎస్ స్వామినాథన్. అదే మనకి ప్రపంచ హరిత విప్లవ పితామహుడు వచ్చేసి మనకి నార్మన్ బోర్లాగ్ అనే పర్సన్. ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ హరిత విప్లవ పితామహుడు వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్. ప్రపంచానికి వచ్చేసి మనకి నార్మన్ బోర్లాగ్. ఇతను మెక్సికోకి సంబంధించిన వ్యక్తి. మనకి ఫస్ట్ హరిత విప్లవం అనే పదాన్ని వాడింది వచ్చేసి మనకి విలియం ఎస్ గాండే అనే పర్సన్ ఫస్ట్ హరిత విప్లవం అనే పదాన్ని వాడడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో రివల్యూషన్. ఎల్లో రివల్యూషన్ అంటే మనకి దీనిది నూనె గింజల ఉత్పత్తి గురించి మనకి ఎల్లో రివల్యూషన్ తెలపడం జరుగుతుంది. ఈ నూనె గింజల ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో మనకి ఈ రివల్యూషన్ తీసుకొచ్చారు. ఏ టైంలో 1986 నుండి 90 టైంలో తీసుకురావడం జరుగుతుంది. సో మనకి ఎల్లో రివల్యూషన్ పితామహుడు వచ్చేసి సాంపిట్రోడా అనే వ్యక్తి దీనికోసం కృషి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో మనకి అడిగిన క్వశ్చన్ వైట్ రివల్యూషన్. దీన్నే పాల విప్లవం అనడం జరుగుతుంది. పాల ఉత్పత్తిని పెంచడానికి గాను మనకి వైట్ రివల్యూషన్ 1996 వరకు దీన్ని తీసుకురావడం జరిగింది. దీనికోసం కృషి చేసిన పర్సన్ వచ్చేసి అందరికీ తెలిసే ఉంటుంది, వర్గీస్ కురియన్. సో మనకి పాల విప్లవ పితామహుడు లేదా శ్వేత విప్లవం అంటారు మెయిన్గా దీన్ని. శ్వేత విప్లవ పితామహుడు వచ్చేసి మనకి వర్గీస్ కురియన్. నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ రివల్యూషన్ ఆడడం జరుగుతుంది. గులాబీ విప్లవం 1996లో తీసుకొచ్చారు. అసలు పింక్ రివల్యూషన్ అంటే వేటి ఉత్పత్తిలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. రొయ్యల పెంపకాన్ని పెంచడానికి రొయ్యలు, ఔషధాలు, ఆనియన్స్, ఉల్లిగడ్డలు, వీటి కోసం మనకి పింక్ రెవల్యూషన్ 1996లో తీసుకురావడం జరుగుతుంది. దీనికోసం కృషి చేసిన పర్సన్ వచ్చేసి మనకి దుర్గేష్ పటేల్ అనే వ్యక్తి మనకి పింక్ రివల్యూషన్ కోసం కృషి చేయడం జరుగుతుంది. మనకి పితామహులు అనగానే మనకి ఏదో ఒక ఎగ్జామ్లో జనరల్గా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవి మనం జనరల్గా ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ఇవి యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్రే రివల్యూషన్. దీన్నే బూడిద విప్లవం అనడం జరుగుతుంది. గ్రే రివల్యూషన్ అంటే దేనికి సంబంధించి, ఎరువులకు సంబంధించి, రసాయన ఎరువులకు సంబంధించి గ్రే రివల్యూషన్ని మనకి 1960-70లో తీసుకురావడం జరిగింది. సో దీన్నే బూడిద రంగు విప్లవం అంటారు. 1960-70 మధ్య కాలంలో ఈ విప్లవాన్ని వీటి ఉత్పత్తిని పెంచడానికి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ రివల్యూషన్. దీన్నే ఎరుపు రంగు విప్లవం అనడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏమేమి వస్తాయి, మనకి మాంసము, టమాటోస్ రావడం జరుగుతుంది. టమాటాలు మాంసానికి సంబంధించి మనకి 1980లో రెడ్ రివల్యూషన్ని తీసుకురావడం జరిగింది. దీనికోసం కృషి చేసిన పర్సన్ వచ్చేసి మనకి విశాల్ తివారీ. రెడ్ రివల్యూషన్ వచ్చేసి మాంసం, టమాటా, పర్సన్ వచ్చేసి విశాల్ తివారీ. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ రివల్యూషన్. బ్రౌన్ రివల్యూషన్ అంటే వేటి ఉత్పత్తిని గురించి మనకి తెలుపుతుంది అని చూస్తే ఇక్కడ సుగంధ ద్రవ్యాలు, తోళ్ళు, వీటికి సంబంధించి మనకి బ్రౌన్ రివల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఈ బ్రౌన్ రివల్యూషన్ పితామహుడు వచ్చేసి మనకి హీరాలాల్ చౌదరి. హీరాలాల్ చౌదరి వచ్చేసి మనకి బ్రౌన్ రివల్యూషన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నలుపు విప్లవం లేదా బ్లాక్ రివల్యూషన్. ఇది దేని ఉత్పత్తిని పెంచడానికి తీసుకొచ్చారు, క్రూడ్ ఆయిల్, పెట్రోలియం, వీటి కోసం తీసుకొచ్చిన విప్లవం వచ్చేసి మనకి బ్లాక్ రివల్యూషన్ 1975 కాలంలో ఇది రావడం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ రివల్యూషన్. ఇదే మనకి వెండి విప్లవం అనడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఎగ్గు పౌల్ట్రీకి సంబంధించి. దీని పితామహుడు వచ్చేసి చాలాసార్లు ప్రీవియస్ బిట్స్లో కూడా ఉంటుంది. బివి రావు అనే వ్యక్తి మనకి సిల్వర్ రివల్యూషన్ పితామహుడు అనడం జరుగుతుంది. సిల్వర్ రివల్యూషన్ వచ్చేసి మనకి 1969, 1978 కాలంలో తీసుకొచ్చారు. ఎగ్స్ ఉత్పత్తిని పెంచడానికి, పౌల్ట్రీని పెంచడానికి బీవీఆర్ దీనికోసం చాలా కృషి చేయడం జరిగింది ఆ టైంలో. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ రివల్యూషన్, గుండ్రటి విప్లవం అంటారు. ఇది మనకి పొటాటోస్ ఉత్పత్తిని పెంచడానికి 1965, 2005 టైంలో మనకి రౌండ్ రివల్యూషన్ని తీసుకురావడం జరుగుతుంది పొటాటోస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ రివల్యూషన్. ఆరెంజ్ రివల్యూషన్ అనగానే మనకి ఉద్యానవన తోటల్లో పెంపకాన్ని గురించి ఆరెంజ్ రివల్యూషన్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ ఫైబర్ రివల్యూషన్, అంటే కాటన్ ఉత్పత్తిని పెంచడానికి మనకి సిల్వర్ ఫైబర్ రివల్యూషన్ 2000లో తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మనకి సిల్వర్ రివల్యూషన్ అనగానే ఎగ్స్ గుర్తు రావాలి, సిల్వర్ ఫైబర్ అనగానే కాటన్ అనాలి. ఇక్కడ మనం మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ సిల్వర్ రివల్యూషన్ ఉంటుంది, సిల్వర్ ఫైబర్ రివల్యూషన్ ఉంటుంది, రెండింటికి డిఫరెంట్ చూడాలి. ఇక్కడ సిల్వర్ అనగానే ఎగ్స్, సిల్వర్ ఫైబర్ అనగానే కాటన్. ఇది మనకి 2000 టైంలో తీసుకొచ్చారు. నెక్స్ట్ గోల్డెన్ ఫైబర్, ఇది మనకి ప్రీవియస్లో చాలాసార్లు అడిగారు. గోల్డెన్ ఫైబర్ వచ్చేసి మనకి జనపనార ఉత్పత్తిని పెంచడానికి మనకి 1990లో తీసుకురావడం జరిగింది. మనకి జనపనార అనగానే వెస్ట్ బెంగాల్ గుర్తు రావాలి. సో అక్కడ జనపనార ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆ టైంలో మనకి గోల్డెన్ ఫైబర్ రివల్యూషన్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవర్ గ్రీన్ రివల్యూషన్, దీన్నే మన నిరంతర హరిత విప్లవం అనడం జరుగుతుంది. ఇది మనకి 2017-22 వరకు ఆహార ధాన్యాల ఉత్పత్తిని 200 మెట్రిక్ టన్నుల నుండి 400 మెట్రిక్ టన్నులకు పెంచాలి అనే ఉద్దేశంతో మనకి ఎవర్ గ్రీన్ రివల్యూషన్ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ మనకి హరిత విప్లవం వచ్చేసి 1966లో మనకి ఎంఎస్ స్వామినాథన్ తీసుకొచ్చారు కదా. నెక్స్ట్ నిరంతర హరిత విప్లవం వచ్చేసి 2017-22 టైంలో తీసుకురావడం జరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిని 200 to 400 మెట్రిక్ టన్నులకు పెంచాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ గ్రీన్ రివల్యూషన్, ఇది మనకి మెట్ట పంటల ఉత్పత్తిని పెంచడానికి సెకండ్ గ్రీన్ రివల్యూషన్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రెయిన్బో రివల్యూషన్. రెయిన్బో రివల్యూషన్ అంటే వ్యవసాయ రంగంలో వచ్చిన మొత్తం విప్లవాలన్నింటినీ కలిపి మనం రెయిన్బో రివల్యూషన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైకలర్ రివల్యూషన్. ట్రైకలర్ రివల్యూషన్ అంటే మనకి ఏమేమి వస్తాయి, ఇందులో గ్రీన్ రివల్యూషన్ వస్తుంది. గ్రీన్ వచ్చేసి మనకి ఇందులో గ్రీన్ ట్రైకలర్ అనగానే పప్పు ధాన్యాల గురించి. నెక్స్ట్ బ్లూ రివల్యూషన్ అనగానే చేపల గురించి. వైట్ అంటే పాలు, సోలార్కి సంబంధించి ఇందులో ఉండడం జరుగుతుంది. ట్రై కలర్ అనగానే గ్రీన్, బ్లూ, వైట్, ఈ 3 కలర్స్కి సంబంధించి. గ్రీన్ అంటే ఇక్కడ పప్పు ధాన్యాల గురించి, బ్లూ చేపలు, వైట్ అంటే పాలు, సోలార్. నెక్స్ట్ సాఫ్రాన్ రివల్యూషన్, ఇది మనకి సోలార్కి సంబంధించి, సోలార్ ఉత్పత్తులకు సంబంధించి సాఫ్రాన్ రివల్యూషన్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ రివల్యూషన్, అందరికీ తెలిసిందే. బ్లూ రివల్యూషన్ మనకి చాలాసార్లు అడిగారు ప్రీవియస్లో. చేపల ఉత్పత్తిని పెంచడానికి మనకి నీలి విప్లవం తీసుకురావడం జరిగింది. బ్లూ రివల్యూషన్ అనగానే నీలి విప్లవం. ఇది మనకి 1973, 2002 టైంలో అరుణ్ కృష్ణన్, హరిలాల్ చౌదరి మనకి ఈ నీలి విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ రివల్యూషన్, ఇది మనకి అధిక వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి రీసెంట్గా తీసుకురావడం జరిగింది. ప్రోటీన్ రివల్యూషన్, దీన్ని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ అని చెప్పుకోవచ్చు. సో ఇవి మనకి రివల్యూషన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి కల్చర్స్ ఉంటాయి. పీసీ కల్చర్ అంటే మనం దేని గురించి, చేపల పెంపకాన్ని గురించి తెలిపేది పీసీ కల్చర్. నెక్స్ట్ ఫ్రాన్సీ కల్చర్ అంటే రొయ్యల పెంపకాన్ని గురించి తెలిపేది ఫ్రాన్సీ కల్చర్. నెక్స్ట్ వచ్చేసి ఆక్వాకల్చర్. ఆక్వాకల్చర్ అనగానే నీటిలో కృత్రిమంగా పెరిగే జీవులు అన్నింటినీ కలిపి నీటిలో అనగానే మనకి ఆక్వాకల్చర్ గుర్తు రావాలి. నెక్స్ట్ మనకి ఫ్లోరికల్చర్. ఫ్లోరికల్చర్ అంటే ఏంటి, మనకి పూల ఉత్పత్తిని పెంచేవి, పూల పెంపకాన్ని గురించి తెలిపేది మనకి ఫ్లోరికల్చర్. ఇక్కడ మనం పంట పెంపకం అంటారు. చేపల పెంపకం వచ్చేసి పీసీ కల్చర్, రొయ్యల పెంపకం వచ్చేసి ఫ్రాన్సీ కల్చర్, నీటిలో కృత్రిమంగా పెరిగే జీవుల పెంపకాన్ని ఏమంటాం, ఆక్వాకల్చర్. నెక్స్ట్ పూలను పెంచడాన్ని ఫ్లోరికల్చర్.
నెక్స్ట్ పండ్ల తోటల పెంపకాన్ని వచ్చేసి మనం పోమో కల్చర్ అంటాము. ద్రాక్ష తోటల పెంపకాన్ని వచ్చేసి విటీ కల్చర్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ వానపాముల పెంపకాన్ని వచ్చేసి వర్మీ కల్చర్. తేనెటీగల పెంపకాన్ని వచ్చేసి ఏపీ కల్చర్. పందుల పెంపకాన్ని వచ్చేసి ఫోగ్ కల్చర్. నెక్స్ట్ కోళ్ళ పెంపకాన్ని వచ్చేసి పౌల్ట్రీ కల్చర్. కూరగాయల పెంపకాన్ని వచ్చేసి ఆర్బోరీ కల్చర్. కలపనిచ్చే చెట్ల పెంపకాన్ని వచ్చేసి సిల్వీ కల్చర్ అంటాము. ఉద్యానవన తోటల పెంపకాన్ని వచ్చేసి హార్టికల్చర్. మల్బరీ తోటల పెంపకాన్ని వచ్చేసి మోరీ కల్చర్. పట్టు పురుగుల పెంపకాన్ని వచ్చేసి మష్రూమ్ కల్చర్. సో ఇక్కడ కల్చర్ చూస్తే పుట్టగొడుగులు వచ్చేసి మష్రూమ్ కల్చర్, మల్బరీ అనగానే మోరీ కల్చర్, ఉద్యానవన తోటల పెంపకం హార్టికల్చర్, కలపనిచ్చే చెట్ల పెంపకం సిల్వీ కల్చర్, కూరగాయల పెంపకం వచ్చేసి ఆర్బోరీ కల్చర్, కోళ్ళ పెంపకం పౌల్ట్రీ కల్చర్, పందుల పెంపకం వచ్చేసి ఫోక్ కల్చర్, తేనెటీగల పెంపకం వచ్చేసి ఏపీ కల్చర్, వానపాముల పెంపకం వర్మీ కల్చర్, ద్రాక్ష తోటల పెంపకం విటీ కల్చర్, పండ్ల తోటల పెంపకం పోమో కల్చర్. ఇక్కడ పండ్లని మనం పోమాడడం జరుగుతుంది. సో బయాలజీ చదివిన వాళ్ళకి ఇవన్నీ ఈజీ ఉంటాయి, నాకైతే ఈజీనే. సో ద్రాక్ష తోటల పెంపకం అంటే విటీ కల్చర్ అనడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ చూస్తే మనకి హరిత విప్లవం వచ్చేసి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంఎస్ స్వామినాథన్. ఇక్కడ పసుపు విప్లవం లేదా ఎల్లో విప్లవం వచ్చేసి నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి, శ్వేత విప్లవం లేదా వైట్ రివల్యూషన్ వచ్చేసి పాల ఉత్పత్తిని పెంచడానికి వర్గీస్ కురియన్, పింక్ రివల్యూషన్ వచ్చేసి రొయ్యలు, ఔషధాలు, ఉల్లిగడ్డలు ఇవన్నిటి గురించి ఇక్కడ దుర్గేష్ పటేల్ దానికోసం కృషి చేయడం జరిగింది. బూడిద విప్లవం లేదా బూడిద రంగు విప్లవం లేదా గ్రే రివల్యూషన్ వచ్చేసి మనకి ఎరువులు, రసాయన ఎరువుల ఉత్పత్తిని పెంచడానికి. రెడ్ రివల్యూషన్ వచ్చేసి మాంసం, టొమాటో గురించి. నెక్స్ట్ బ్రౌన్ రివల్యూషన్ వచ్చేసి సుగంధ ద్రవ్యాలు, తోళ్ళు ఉత్పత్తిని పెంచడానికి. బ్లాక్ రివల్యూషన్ అనగానే క్రూడ్ ఆయిల్, పెట్రోలియం. సిల్వర్ రివల్యూషన్ అంటే ఎగ్, పౌల్ట్రీ. రౌండ్ రివల్యూషన్ అనగానే బంగాళాదుంపలు కాబట్టి రౌండ్గా ఉంటాయి. నెక్స్ట్ ఆరెంజ్ అనగానే మనకి ఉద్యానవన తోటలు. సిల్వర్ ఫైబర్ అనగానే కాటన్ గుర్తు రావాలి. గోల్డెన్ ఫైబర్ అనగానే మనకి జనపనార గుర్తు రావాలి. ఎవర్ గ్రీన్ అంటే ఆహార ధాన్యాలు ఉత్పత్తి పెంచడానికి. నెక్స్ట్ సెకండ్ గ్రీన్ రివల్యూషన్ వచ్చేసి మెట్ట పంటల సాగు గురించి. రెయిన్బో రివల్యూషన్ అంటే వ్యవసాయ రంగంలో వచ్చిన మొత్తం విప్లవాలన్నింటినీ. నెక్స్ట్ ట్రై కలర్ వచ్చేసి గ్రీన్, బ్లూ, వైట్ ఈ 3 కలర్స్కి సంబంధించి పప్పు, చేపలు, పాలు, సోలార్కి సంబంధించి. నెక్స్ట్ సాఫ్రాన్ అనగానే సోలార్కి సంబంధించి. బ్లూ రివల్యూషన్ చేపల పెంపకం, పీసీ కల్చర్ అంటారు. చేపల పెంపకం వచ్చేసి ఇక్కడ ఉత్పత్తిని అయితే నీలి విప్లవం అనడం జరుగుతుంది. ప్రోటీన్స్కి వచ్చేసి అధిక వ్యవసాయ ఉత్పత్తి కోసం పీసీ కల్చర్. ఫ్రాన్సీ కల్చర్ రొయ్యలకు సంబంధించి. ఆక్వాకల్చర్, ఫ్లోరికల్చర్. సో ఇది మనకి కల్చర్స్ అండ్ విప్లవాలు, రివల్యూషన్. సో ఇవి మనకి ఆల్రెడీ తెలుసు, ఎప్పటి నుండో ఇవి చదువుతున్నా కానీ అన్నీ ఒకే దగ్గర నోట్ చేసుకొని మీకోసం వీడియో చేశాను. నా కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.